Look at that. As we are praying, the Lord showed me this exact place. Praise the Lord. This is the south part of Orissa, where we are standing and where we are holding a first-time crusade with a partner. After the violent persecution broke out in 2008, 9 and 10, with a great step of faith, we came by faith and we are holding a massive crusade here. We are expecting more than 4 to 5 and 600 tribal people are going to come here. When we started plant a church here, I was beaten 4 times badly to plant a church here. When I came first and shared the gospel here, they split on me and they beaten me very badly, and I was keep on moving, keep on coming to these people and showing the love of God. At last, in 2007, we planted a small hut church here, and the very next year in 2008, in Orissa violence, a small hut church was being burnt, and all of our believers were fled to the hills in order to escape their lives. Their houses were looted, their animals were stolen, and all the gold and everything was spoiled. Now after that, as we are planning and building a church, then Lord showed me, show us this place to start a small church. Yes, now I would like to... జయమునిదే ఓ సేవకుడా భయములేదు ఓ సైనికుడా జయమునిదే ఓ సేవకుడా భయములేదు ఓ సైనికుడా నీతో ఉండి చెయ్యి పట్టి నడుపగా భయమేంటి నీకు భయమేంటి యేసుక్రీస్తు నీతో నుండి చెయ్యి పట్టి నడుపగా భయమేంటి నీకు భయమేంటి యేసుక్రీస్తు నీతో నుండి చెయ్యి పట్టి నడుపగా భయమేంటి నీకు భయమేంటి యేసుక్రీస్తు నీతో నుండి చెయ్యి పట్టి నడుపగా
అయినా భయమేంటి, నీకు భయమేంటి? రాజులే అయినా అధికారులే అయినా భయమేంటి, నీకు భయమేంటి? రాజులే అయినా అధికారులే అయినా భయమేంటి, నీకు భయమేంటి? రాజులే అయినా అధికారులే అయినా భయమేంటి, నీకు భయమేంటి? జయమునిదే జయమునిదే ఓ సేవకుడా, భయము లేదు భయము లేదు ఓ సైనికుడా. జయమునిదే జయమునిదే ఓ సేవకుడా, భయము లేదు భయము లేదు ఓ సైనికుడా. రాజులే అయినా అధికారులే అయినా భయమేంటి, నీకు భయమేంటి? రాజులే అయినా అధికారులే అయినా భయమేంటి, నీకు భయమేంటి? రాజులే అయినా అధికారులే అయినా భయమేంటి, నీకు భయమేంటి? రాజులే అయినా జయమునిదే జయమునిదే ఓ సేవకుడా, భయము లేదు భయము లేదు ఓ సైనికుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. జయమునిదే జయమునిదే ఓ సేవకుడా, భయము లేదు భయము లేదు ఓ సైనికుడా. జయమునిదే జయమునిదే బైబిల్ ఎక్కడ పెట్టండి, వేరే వాళ్ళు జరగండి. Receive it tonight. Receive it tonight. Hallelujah. 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 My God, I give you praise. My God, I give you praise. Oh, glory to God. Now I pray for every sick and diseased among you. I want you to place your hand upon the part of the body that is sick. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. మీకు రోగం ఎక్కడైతే ఉందో అక్కడ మీకు కుడి హస్తాన్ని పెట్టుకోండి. ఛాతి నొప్ప మీ చేతిని గుండె మీద పెట్టుకోండి. తలనొప్ప మీ చెయ్యి తల మీద పెట్టుకోండి. కీళ్ళ నొప్పులా మీ చెయ్యిని కీళ్ళ మీద పెట్టుకోండి. కాదే మీకు ఏదైనా ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఆ నొప్పుల చోట్లో స్వస్థత కొరకు ప్రార్థన చేస్తారు. ఆ చెయ్యి పెట్టండి అక్కడ. కాలు నొప్పి అయితే కాలు మీద, చెయ్యి నొప్పి అయితే చెయ్యి మీద, మరి తల నొప్పి అయితే తల మీద, కిడ్నీల వ్యాధి అంటే కిడ్నీల మీద పెట్టండి. ఒకవేళ రహస్య స్థలాల్లో మీకు స్వస్థత కావాలేమో, మీకు ఎక్కడైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో అక్కడ మీరు చేయి పెట్టండి. మరి దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడే మీరు స్వస్థత పొందుకుంటారు. నిన్న రాత్రి అనేక మంది స్వస్థత పొందుకున్నారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇది నీ రోజు. స్వస్థత పొందుకొని నువ్వు బయటికి వెళ్ళాలి. That God calls us not to walk by what we see, but to walk by faith. విశ్వాసం ద్వారా నువ్వు అద్భుతాన్ని పొందుకోని ఈ రోజు. To not walk by what we feel, but to walk by faith in Him. ఏదైతే నువ్వు ఫీల్ అవుతున్నావు ఆ విధంగా కాదు, కానీ విశ్వాసము ద్వారా, వెలు చూపును బట్టి కాక విశ్వాసము ద్వారా నీ స్వస్థతను పొందుకో ఈ రోజు. He said, if you simply believe, చూడండి, ఒక సింపుల్ గా
ఒక చిన్న విశ్వాసం ఉంటే నీకు చాలు. You will see the glory of God. ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు, దేవుడిని స్వస్థపరచగలడు. And so as I pray tonight, నేను మీ గురించి ప్రార్థన చేయించుండగా I believe the power of God is going to touch you from head to toe. మీ యొక్క పరలోకముడి దేవునికి శక్తి మీ తల మొదటి నరికాల వరకు దిగి రావడం నేను చూస్తా ఉన్నాను. And God calls us to put action to our faith. మీరు విశ్వాసముగా స్వస్థపడ్డారని మీరేం చేయాలి? వెంటనే క్రియ ద్వారా మీరు చేయాలి. So as I pray and when I finish praying, I ask you to begin to step out in faith and move your bodies. నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచిన విశ్వాసముతో ఇంతవరకు నువ్వు చేయలేనటువంటి పని నువ్వు చేయాలి. ఇంతవరకు నువ్వు నడలేదేమో కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు విశ్వాసంగా నడడం ప్రారంభించాలి. And as you step out, స్వస్థత పొందుకోవడానికి ముందుకు రావాలి. as you step out in faith and do something you couldn't do before, God will meet you right there and touch you with His power. చిన్న విశ్వాసంతో నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే దేవుడు 10 అడుగులు వేసి నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి నామమును మహిమపరచాలి. Hallelujah. హల్లెలూయా. Are you ready to receive your miracle tonight? స్వస్థత పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఎంతమంది? Are you ready to receive your healing tonight? ఎంతమందికి స్వస్థత కావాలి? చేతులు పైకెత్తండి. Then reach out and take it from God as I pray. నేను కాదిచ్చేవాడు ఇచ్చేవాడు దేవుడు. Father, in the name of the Lord Jesus, తండ్రి నీ కుమారుడు యేసు నామములో నీ సన్నిధికి వస్తున్నా. you were beaten and you were wounded. నేను మా కొరకు నువ్వు నేను ప్రభు బలియాగమయ్యా ప్రభు. You were crucified and sacrificed for us. మా రోగముల కొరకు మా వ్యసనముల కొరకు నువ్వు శిలువ మీద నీ ప్రాణాన్ని అర్పించావయ్యా. And by your stripes we are healed. నేను నీ యొక్క గాయముల ద్వారా మాకు స్వస్థత. Body, soul, and spirit. నా ప్రాణానికి నాకు ఆత్మకి నా శరీరానికి స్వస్థత. And so tonight I ask you, oh God, to set these people free. ఇప్పుడు మీరు విడిపించండి అయ్యా. Play the piano. మీకు స్వస్థత కావాలని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. మీరు దేనికి వచ్చారు ఇక్కడ? ముందుకు కాదు. In the name of the Lord Jesus Christ, యేసుక్రీస్తు నామములో I speak to every sickness and disease. ప్రతి రోగమును యేసు నామములో బంధిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. And in the name of Jesus, యేసు నామములో I bind up every spirit of infirmity. ప్రతి దురాత్మను బంధిస్తా ఉన్నాను. I speak to every sickness and I say, be healed. ప్రతి బలహీనపడ్డ ఆత్మలను బయట బంధించి యేసు నామములో విడుదల కలుగునుగాక. Be made whole in the name of the Lord Jesus Christ. విడుదల పొందుకో. Take your healing right now. ఇప్పుడే నీ స్వస్థతను పొందుకో కుమారుడా కుమార్తె. Every pain be gone. ఇప్పుడే నీ యొక్క బాధతో తీసివేస్తున్నాడు దేవుడు. Every wound be healed. ప్రతి గాయాన్ని దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు. Every infection be gone. ఏ శరీర రోగమంతని దేవుడు విడిపిస్తున్నాడు. Blind eyes receive your sight. గుడ్డి వారి కన్నులు తెరవబడుగాక. Lame and crippled be made strong. గుడ్డి వారు నలుగురుగాక. Sugar and diabetes be gone. సుగతి బంధిస్తున్నాను. Asthma be gone. ఆస్మాని బంధిస్తా ఉన్నాను. Tuberculosis be gone. ప్రతి విధమైన రోగాన్ని బంధిస్తా ఉన్నాను. Skin condition be healed. శరీర రుగ్మతను బంధిస్తా ఉన్నాను. Every cancer be gone. ప్రతి క్యాన్సర్ ని బంధిస్తున్నాను. Every tumor and ulcer be gone. ప్రతి గాయాలు గడ్డల్ని బంధిస్తా ఉన్నాను. I speak to every form of sickness and disease and I declare be healed in the name of అది the ఏ Lord Jesus రోగమైనా Christ. ఏ స్వస్థతైనా ఏ చెల్లికి శక్తి అయినా యేసు నామములో బంధిస్తా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. Now lift your hands and begin to say thank you, God. దేవునికి వందనాలు చెప్తే ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. Begin to praise Him tonight. నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. Now move your bodies. Someone don't be afraid. Come on, what has God done? Sister, what has God done? నీవిచ్చిన పరిశుద్ధాత్మతో మాట్లాడిన దేవానికి వందనాలు. ప్రభు చచ్చిన వ్యక్తితో ప్రభు లేపెత్తిన శక్తి జీవించిన దేవానికి వందనాలు. దేవుడు ఏం కార్యం నీవిచ్చిన చేశాడు? పరిశుద్ధుడు జీవించిన దేవానికి వందనాలు. ఈ లోకం సమయంలో ప్రభు చచ్చిన వ్యక్తినైనా Yes, he received the anointing of the Holy Ghost. దేవానికి వందనాలు. Hallelujah. ఆమె పరిశుద్ధాత్మను పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి నామమును మహిమపరుద్దాం. దేని నుండి మీకు స్వస్థత వచ్చింది చెప్పండి. దేని నుంచి స్వస్థ వచ్చింది? ఏమ్మా? ఇంత రోగం Ali, she's filled with the Holy Spirit. Filled.
Yes, fill. దైవజనుడు చెయ్యి వేస్తుండగా దేవుడు Hallelujah. ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? చేతులు పైకెత్తండి ఇప్పుడు. బాబాయ్, ఎవరైతే Filled with the Holy Ghost. yes. Hallelujah. They're all being so filled with the Holy Ghost they can't even speak in their own language. They're all being filled with the Holy Ghost. They can't even talk their own language. Yes, మీరు ఎవరైతే అన్ని భాషలు మాట్లాడారు అభిషేకాన్ని పొందుకున్నారో Hallelujah. మీ సొంత భాషల్లో We're trying to get testimonies, but they're being filled with the Holy Ghost. చాలా మంది అభిషేకాన్ని పొందుకున్నారు Hallelujah. కనుక ఎవరైతే Thank you, అభిషేకం Jesus. పొందుకున్నారో వారందరూ అన్ని భాషలు మాట్లాడండి అని అంటున్నారు. Come on, lift your hand if God's touched and healed you. Lift it. మీకు దేవుడు స్వస్థపరిస్తే అభిషేకిస్తే Yes, sister. ఎక్కడమ్మా ఎక్కడ కాయ ఎస్ in her breast there is a Tumor. tumor. Yes. It was there and she was It's gone now, is it? yes She had a tumor in her breast. It is now gone. She's healed. Hallelujah. It's all gone. Glory to God. That's a miracle. ఆమెకు గుండెలో Thank you, కాయ Jesus. అమ్మ వినండి ఆమె గుండెలో కాయలాగా ఉండేదట మరి దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఆరాధన చేసినప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఆమె సాక్ష్యం చెప్తుంది గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి నామమున Hallelujah. Okay, lift your hand. God's touched you and healed you. ఇంకెవరినైతే దేవుడు స్వస్థపరిచాడు తమ్ముడు Lift your hand. Let me see it. స్వస్థపడినటువంటి వారి దగ్గరికి రండి అయ్యగారి దగ్గరికి రండి Come to me, sister. Yes. నాకెంతో గొప్పగా ప్రభావం పొందింది ఇప్పుడు స్వస్థపడింది అయ్యా She had fever and now the fever's gone. Yes. Hallelujah. ఆమె God జ్వరంతో bless you. వచ్చాడు దేవుడు పెయిన్ ఇన్ హిస్ స్టమక్ Feel pain in his stomach హెడేక్ and headache, and now the pain's all gone. Hallelujah. Pain's gone. అమ్మ నొప్పి పోయిందా Healed. నీకు? Hallelujah. కడుపు నొప్పి Praise the తల్లి పోయిందా లేదా Lord. Yes, sister. దేవుడు ఏం చేశాడు హోల్ నైట్ ఐ వాస్ సఫరింగ్ విత్ సిక్ రాత్రంతా హోల్ నైట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ I came with very sickness as we worshiping in the Lord, as you praying for the healing. I was healed completely. Hallelujah. అమ్మా రాత్రంతా Full జ్వరంతో sickness is వచ్చిన now దేవుడు ఆమె healed. Yes, స్వస్థపరిచాడు brother. గడిగా చప్పట్లు కొడుతూ Hallelujah. దేవుడు కార్యాలు చేస్తుంటే ఎవరికి ఆనందం లేదా ମୁଁ ସୁସ୍ଥ ବେଳେ ମୋ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ମୋ ସାକ୍ଷ୍ୟ ଦେଇ ମୁଁ ସେଠିଠୁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ମାନୁଛି Yes, I brother. used to live in sin. Yes. Now the Lord has saved me and the Lord has healed me out of my sickness. Hallelujah. దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి నామమున మహిమపరుద్దాం. ఇప్పుడు తీసివేంది దేవుడు స్వస్థత పరిస్థితి I came with a lot of burden in my body. Yes. As we are praying for the healing, the Lord has healed me completely. Hallelujah. దేవుడు చేసిన స్వస్థత కార్యాన్ని బట్టి గట్టిగా Thank you, చప్పట్లు కొడుతూ Jesus. దేవుని ఆరాధిద్దాం. Thank you, Jesus. Yes, sister. దేవుడు దేవ చాలా బాగుంది ఇది తీసింది ఈ బిడ్డకు కూడా రోగట ఇది కూడా తీసింది డాక్టర్లు చెప్పారు ఇది కూడా తీసింది I am sick and even my child also sick. Yes. The Lord has healed me right now. Thank you, Lord. దేవుడు ఆమె స్వస్థపరిచాడట Hallelujah. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి నామమున మహిమపరుద్దాం. People, that there is no God or any idol that can do this. చూడండి జీవము లేని వట్టి విగ్రహాలు ఇటువంటి అద్భుత కార్యాలు చేయలేవు. చేయగలవా? ఇది చప్పటి చేయగలవా? ఇది ఎవరు చేయగలరు? సజీవుడైన యేసుక్రీస్తు చేయగలడు. హల్లెలూయా. For he is the God that works miracles. మన దేవుడు అద్భుతాలు చేయగల శక్తిమంతుడు. And right now he's still touching and healing many people here tonight. అదే శక్తి ఇక్కడ చాలా మందిని తాకింది. కొంతమంది దర్శనాలు చూసిన వారు ఉన్నారు. దర్శనాలు చూసిన వారందరూ ఒక పక్కకి రండి ఆరాధన చేస్తున్నప్పుడు. Now, as God touched many of you tonight, some of you, your eyes were opened and you saw a vision. ఆరాధనలో ఉన్నప్పుడు ఎవరు దర్శనం చూశారో వారికి దైవజనులు ఆహ్వానిస్తున్నారు. వారు రావాలి. Lift your hand if that is you. దర్శనాలు చూసిన వారు చేతుల పైకి ఎత్తండి ఆరాధనలో. Some of you saw visions here tonight. Yes. దర్శనాలు Hallelujah. Follow me. Thank you, దర్శనాలు Jesus. చూసినటువంటి వారు Jesus. ఎవరు వెళ్ళిపోద్ది ఇంకో కొద్ది నిమిషాలు మేము ముగింపు చేస్తున్నాం. What did you say? నేను కళ్ళు మూసుకుని గట్టిగా ప్రార్థన చేసేటప్పుడు పాడుతున్నాను కదా అప్పుడు విపరీతమైన అగ్ని అన్నమాట. ఇదంతా చుట్టూ స్టెప్ బై స్టెప్ అలా ఉండే అగ్ని అలా దిగుతూనే ఉంది. అది చూసాను. As we are worshiping the Lord, the fire of the Holy Ghost coming just like a rain.
Hallelujah. The rain is pouring and pouring and pouring. Hallelujah. The ఆమె fire of the ఆరాధనలో Holy ఉన్నప్పుడు Spirit like rain. పరిశుద్ధాత్మ అగ్ని మన మధ్యలోకి వచ్చిందట. దేనికి? మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి నామమును మహిమపరుద్దామా? గట్టి చప్పట్లు కొడదాం. మంచి వాతావరణం ఇది అగ్గి లెగిసినట్టుగా అగ్గి కాలినట్టుగా అయిపోయింది. Yes, as we are praying, the Lord showed me the vision that so many thousands of people coming to this place, and the fire of the Holy Ghost coming. Hallelujah. Like a rivers. Glory to God. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దర్శనాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. Yes, sister. దేవుడు Yes. As we are worshiping in the Lord, I have seen the fire of the Holy Ghost coming and touching the people around this place. Glory, glory, glory. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఇక్కడ అందరిని ସେହି ପ୍ରକାର ଆଲୋକ ଆଜି ପବିତ୍ର ଆତ୍ମାର ସମସ୍ତଙ୍କୁ ଅବିତୀର୍ଣ୍ଣ କରିପାରୁଛି। ଏହା ମୁଁ ଦର୍ଶନ ଦେଖିଛି। As we are worshiping in the Lord, the Holy Spirit come down as a dove. As a dove. Like a fire came. I couldn't stand before the presence of the Lord, and the Holy Spirit came and is touching each and every believer over this place. Hallelujah. ఆ దర్శనాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. నేను శిలువ దర్శనం పొందాను. నాకు ఆకాశం ఉంది, కళ్ళు తెరిచి చూసరికి నా గేట్ చీకట్లో ఉన్నది. కళ్ళు మూసేసరికి ఒక పెద్ద అగ్ని కనిపించింది. As we were worshiping the Lord, the heaven was open, and I have seen the cross of Christ literally with His blood, and around the cross is a fire is there. I have seen it. I couldn't able to stand in the presence of the Lord. దేవుడు అంకుల్ గారికి ఇచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి గట్టి చప్పలు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా స్వస్థతలు పొందుకుని జీవించిన పరిశుద్ధాత్మతో మాట్లాడినది ఇక్కడ ఉంది. I have seen a great light coming to this place. గొప్ప వెలుగుతో దేవుడు దిగి వచ్చాడు. అందరం గట్టిగా చప్పలు కొడుతూ దేవుడికి నామాన్ని మహిమపరుద్దాం. Hallelujah. It's the light of the glory of the Lord. Hallelujah. Bless the Lord. ఇంకెవరైనా స్వస్థత పొందుకున్నవారు పంచుకోండి. Now, some of you here tonight have been tormented by demon powers, but tonight you felt clean. You felt something leave you. చూడండి, ఎంతవరకు మీకు ఏదో మీ శరీరం పట్టి పీడిస్తున్నట్టుగా దురాత్మ గాని చల్లంగి గాని అటువంటి వారు విడుదల పొందుకున్నట్లయితే సాక్ష్యం చెప్పండి. మనం బాగా ఎక్కువగా ఉండేది ఇప్పుడు తీసింది. Yes, I was suffering from back pain. Hallelujah. As I worshiping the Lord has healed me. Back pain is healed as she was worshiping the Lord. Hallelujah. దేవుడు స్వస్థపరిచాడు. చప్పట్లు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. వాళ్ళంతా నమ్మకంతా విషం ఉంటుంది, ఇప్పుడు తీసింది అంతా ఉంటుంది. The sickness seems to me like a విషాన్ని ఏమంటారు, like a poison. Sickness like a poison on her. Then the Lord delivered me. And the Lord has delivered her. Hallelujah. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి చప్పట్లు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. Jesus, glory to God. దేవునికే మహిమ కలుగును గాక. Let's move over this section here. ఇటువైపు ఎవరైతే దర్శనాలు చూసారో, let me hear from some of you here. ఇక్కడ కూడా కొంతమంది స్వస్థత పొందుకున్న వారు సాక్ష్యం చెప్పాలి. What has God done? అమ్మా, నువ్వు నిజంగా రోగాలతో ఉన్నవారు నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను విడిపించగలగాలి. Yes, I used to suffer from stomach pain. The Lord has healed me. Hallelujah. అమ్మా, కడుపు నొప్పి దేవుడు స్వస్థపరిచాడు. గట్టి చప్పట్లు కొడుతూ దేవుడికి నామాన్ని. So many healings are taking place. Praise God. నాకు ఈ కళ్ళు నొప్పులు నన్ను ఇప్పుడు eyes pain and back pain. Eyes and back healed. Yes. Hallelujah. Yes, sister. కన్ను నొప్పి నుండి నడుము నొప్పి నుండి దేవుడు స్వస్థపరిచాడు. గట్టి చప్పట్లు కొడుతూ దేవుడికి నామాన్ని మహిమపరుద్దాం. Yes, he is suffering from stomach pain. The Lord has healed here. Hallelujah. Thank you. కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పుడు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. He is electrician we brought from Salur. He is a non-Christian. He is testifying that when we came here, the rain is falling all over the world. When we started the prayer meeting, the rain has stopped. It is the biggest testimony I have seen. Praise God. Hallelujah. చూసారా, నాకు అన్ని సాక్ష్యం చెప్తున్నాను. మీరందరూ ఇక్కడ దేవుని ఆరాధించడం వర్షమే ఆగిపోయిందని ఎక్కడికి తప్పని కొడుతూ దేవుడు సాక్ష్యం కావాలండి. So here we are in the middle of mountains in Orissa. It's been pouring rain the other sides of these mountains, but here has been fine. Hallelujah. Hallelujah. And they say this is the greatest miracle. Many are testifying that this is a great miracle. Yes. Bless the Lord. ఇంకెవరైనా సాక్ష్యం Hallelujah. చెప్పడానుకున్నారా?
జ్వరం ఉండింది ఇప్పుడు తగ్గింది. బాబుకి her son is suffering from fever. Just in the morning they took him to the doctor. But even though they used the medicine, but he is not healed. But as you prayed for the healing, he was healed completely. Been healed from fever. This little child. Thank you, Jesus. సుధాత్మ వచ్చిండి వెళ్ళిపోయింది. ఈవెన్ కాసి మళ్ళీ తాకింది. Yes, for the last 2 years I have been asking for the Lord for the anointing. The Lord has anointed me with the power. Hallelujah. There is the power of God. She's been anointed with power. Thank you, Jesus. Thank you, Jesus. Someone else testify? ఇంకెవరైనా అడుగుతా ఉంటే ఒక్కడ వస్తున్నారండి కొండకి వచ్చినట్టుగా రండి. మనం ఇంటికి వెళ్ళద్దా? What about some of you men? Come on. పురుషులు, I know God doesn't just touch the women, He touches the men as well. దేవుడు కేవలం స్త్రీలు మాత్రమే కాదండి, పురుషులు కూడా స్వస్థపరిచాడు. పురుషులు ఎవరైనా స్వస్థత పొందుకున్న వారు రావాలి. Come and testify what God's done tonight. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని పంచుకోండి. Thank you, Jesus. Hallelujah. 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 చెప్పండి. నేను మా పాప ఏమో నడవదు, మాట్లాడదు, అలాగే వినబడదు కూడా. తనకి ఏంటి తెలియదు. అంటే ఇక్కడ స్వస్థత జరుగుతుందని నేను వచ్చాను, పూర్తి నమ్మకంతో వచ్చాను. ఇంకా ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత ఇంకా రాలేదు, వస్తుందని నా నమ్మకం పూర్తిగా ఉంది. కాకపోతే అయ్యగారితో నేను ప్రార్థన చేయమని చెప్పాను. Since childhood she is not able to walk. I believe that God has healed her. Also, I pray that you put your hand upon my girl and just pray for my girl. Be healed. In the name of Jesus, be healed. Be healed in Jesus' name. Be healed, I say. Let the power of God come upon you. Let the glory of God touch you and heal you. In Jesus' precious name. Hallelujah. Stand. 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 Hallelujah. Hallelujah. Thank you, Jesus. Each day, I pray these legs would strengthen and she would be healed in the name of Jesus.